హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు గ్రామర్లో అక్షర విభాగం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అక్షర విభాగం ఈ టాపిక్ లేని క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు చూసినట్లయితే ఊష్మాలు ఏవి, స్థిరాలు ఎన్ని లేదా అంతస్తాలు ఏవి అనే క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇది స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎడ్జిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, తెలుగు భాషలో ఉన్న అక్షరాల సంఖ్య 56. సో మన తెలుగు భాషలో ఉన్న అక్షరాలు 56. అక్షరాలను 3 విధాలుగా వర్గీకరించారు. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అక్షరాలు అనేవి 3 రకాలుగా వర్గీకరించారు. అవి అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. అచ్చులు అనేవి 16 ఉంటాయి, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. ఈ నెంబర్ కూడా ఇంపార్టెంటే అండి. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3 ఉన్నాయి. ఆ, ఈ, ఊ, రు, వీటిని లూలు అంటాము. ఇవి ప్రజెంట్ అయితే వాడుకలో లేవు. నెక్స్ట్ లూలు, ఏ, ఐ, ఓ, ఔ, వీటన్నింటినీ మనం అచ్చులు అని పిలుస్తాము. నెక్స్ట్ కా నుంచి బండిరా వరకు ఉండేటువంటి అన్నింటినీ కూడా హల్లులు అని పిలుస్తాము. ఈ హల్లులు అనేవి 37 ఉన్నాయి. నెక్స్ట్ ఉభయాక్షరాలు 3. ఫ్రెండ్స్, ఉభయాక్షరాల మీద ప్రీవియస్ డేట్లో క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో ఉభయాక్షరాలు ఎన్ని అంటే 3. అవి 0, అర 0, విసర్గ. ఈ 3ంటిని మనం ఉభయాక్షరాలు అని పిలుస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు అచ్చుల విభాగం. అచ్చులను 2 వర్గాలుగా విభజించారు. అవి హ్రస్వాలు, దీర్ఘాలు. ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలు అంటే ఏకమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను మనం హ్రస్వాలు అంటాం. అవి ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఓ. సో హ్రస్వాలు అనేవి 7 ఉన్నాయి. నెక్స్ట్ 2 మాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అంటారు. ద్విమాత్రా కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అని అంటారు. అవి ఆ, ఈ, ఊ, రు, లు, ఏ, ఐ, ఓ, ఔ. వీటన్నింటినీ మనం దీర్ఘాలు అని పిలుస్తాము. దీర్ఘాలు అనేవి 9 ఉన్నాయి. హ్రస్వాలు 7, దీర్ఘాలు 9. సో టోటల్గా అచ్చులు 16. నెక్స్ట్ హల్లులు. కా నుంచి మా వరకు గల అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. అది కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. కక్క, గగ్గ, ఇన్య వీటిని కా వర్గం అంటాం. చ, జ, ఇని చా వర్గం, టట, డడన టా వర్గం, తత, దదన తా వర్గం, పప, బబ్బమ పా వర్గం. సో కా నుంచి మా వరకు ఉండే అక్షరాలను 5 వర్గాలుగా విభజించవచ్చు. నెక్స్ట్ ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పరుషాలు, సరళాలు, అనునాసికాలు ఏవి అనేసి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో కఠినంగా పలికే అక్షరాలను మనం పరుషాలు అని అంటారు. పరుషం అంటే కఠినం. సో కఠినంగా పలికే అక్షరాలను పరుషాలు అంటారు. అవి క, చ, ట, త, ప. వీటిని మనం పరుషాలు అని పిలుస్తాము. నెక్స్ట్ తేలికగా పలికే అక్షరాలను సరళాలు అంటాం. సరళం అంటే తేలిక. సో తేలికగా పలికే అక్షరాలను సరళాలు అంటారు. సరళాలు గ, జ, డ, దబ. నెక్స్ట్ వర్గములలో ఇందాక మనం 5 వర్గాలు చెప్పుకున్నాం కదా. ఆ వర్గాలలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అని అంటారు. వర్గాలలో ఉండే ఒత్తు అక్షరాలను వర్గయుక్కులు అంటారు. అవి ఖ, ఘ, ఛ, జ, ఠ, డ, థ, ద, ఫ, బ. సో పొక్కిలు ఉన్నవి, ఒత్తు ఉన్నటువంటివి అన్నీ కూడా వర్గయుక్కులు. నెక్స్ట్ ముక్కు సాయంతో పలికే అక్షరాలను అనునాసికాలు అని అంటారు. ఇవి ఇన్య, ఇని, నా, నా, మా. వీటిని మనం ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి వీటిని అనునాసికాలు అని పిలుస్తారు. నెక్స్ట్ అంగిలి సాయంతో పలికే అక్షరాలను అంతస్తాలు అంటారు.
అంగిలి, అంతస్తాలు అని గుర్తుపెట్టుకోవచ్చు. అంగిలి సాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. యా, రా, రా, లా, లా, వా. వీటిని మనం అంతస్తాలు అని పిలుస్తాము. నెక్స్ట్, గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలను ఊష్మాలు అంటారు. ఊష్మము అంటే గాలిని బయటకు వదిలేనప్పుడు వచ్చేటువంటి అక్షరాలు. ఇక్కడ ఊష్మాలు ఏవి అంటే శేష, సహ. ఇవైతే బాగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. శేష, సహ అనేవి ఊష్మాలు. నెక్స్ట్, స్థిరాలు అంటే పరుషాలు, సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నింటినీ మనం స్థిరాలు అని అంటాం. సో పరుషాలు, సరళాలు కాకుండా అంటే కచట తబ, గజడ దబ. కచట తప మరియు గజడ దబ ఇవి కాకుండా మిగిలిన హల్లులన్నింటినీ కూడా మనము స్థిరాలు అని పిలుస్తాం. నెక్స్ట్, కా నుంచి మా వరకు గల హల్లులను స్పర్శాలు అని పిలుస్తారు. కా నుంచి మా వరకు ఉన్నటువంటి హల్లులను స్పర్శాలు అని పిలుస్తారు. నెక్స్ట్, వర్ణోత్పత్తి స్థానాలను బట్టి కూడా అక్షరాలను విడదీశారు. అది కంఠం నుండి పుట్టే అక్షరాలను కంఠ్యాలు అని అంటాం. కంఠం నుంచి పుట్టే అక్షరాలు కంఠ్యాలు. అవి ఆ, ఆ, క, ఖ, గ, ఘ, ఞ, హ, విసర్గ, హ. ఇవి కంఠ్యాలు. నెక్స్ట్, తాలువ అంటే దవడ భాగంలో పుట్టే అక్షరాలను తాళవ్యాలు అంటాము. అవి ఈ, ఈ, చ, ఛ, జ, జ, ఇని, యా, షై. సో ఇవి తాళవ్యాలు. నెక్స్ట్, నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను మూర్ధన్యాలు అంటారు. మూర్ధన్యం అంటే నాలుకతో గట్టిగా అంగిలిని తాకినప్పుడు పలికేటువంటి అక్షరాలు. అవి రు, రు, ట, ట, డ, డ, న, రా, ష. నెక్స్ట్, దంతాల సాయంతో పలికే అక్షరాలను దంత్యాలు అంటాం. దంతాల సహాయంతో పలుకుతాం కాబట్టి వీటిని మనం దంత్యాలు అంటాం. అవి ఏవి అంటే లు, లు, చ, జ, త, థ, ద, ద, న, ల, స. వీటిని కూడా మనం ప్రొనౌన్సియేషన్లో చాజ అనే పిలుస్తాము. చాచ అనేవి తాలువ అంటే తాళవ్యాలు అయితే చా, జ అనేవి దంత్యాలు. నెక్స్ట్ వన్, పెదవి సాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అంటాం. పెదవి సహాయంతో పలికే అక్షరాలను ఓష్ట్యాలు అంటాం. అవి ఉ, ఊ, ప, ఫ, బ, బ, మ. నెక్స్ట్, ఏ, ఏ, ఐలను కంఠ తాళవ్యాలు అంటారు. ఓ, ఓ, అవు కంఠ్యోష్టాలు. వా దంతోష్టం. దంతోష్టం ఒక్కటే ఒక అక్షరము, అది వా. కంఠ తాళవ్యాలు ఏవి అనే క్వశ్చన్ కూడా రావడం జరుగుతోంది. సో కంఠ తాళవ్యాలు అంటే ఏ, ఏ, ఐ. కంఠ్యోష్టాలు అంటే ఓ, ఓ, ఔ. దంత్యోష్టం వా. సో ఫ్రెండ్స్, ఇది అక్షరాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను. ఇప్పుడు మనం క్రింది ప్రశ్నలకు సమాధానాలు అనేవి తెలుసుకుందాం. క్రింది పదాలలో ఒక వర్గపు అక్షరాలు దాగి ఉన్నాయి, వాటిని గుర్తించండి. ఇక్కడ ఒక వర్గానికి చెందిన అక్షరాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే త, థ, ద, ద, న అంటే తా వర్గం. తా వర్గానికి చెందినటువంటి అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్, క్రింది వాక్యంలో పరుషాలను గుర్తించండి. పరుషాలు అంటే కచట తపలు. సో ఇక్కడ క, చ, ట, త, ప. సో వీటిని మనం పరుషాలు అంటాం. నెక్స్ట్, క్రింది వాక్యంలో సరళాలు గుర్తించండి. సరళాలు ఏవి అంటే గజడ దబ. సో ఇక్కడ గా ఉంది, జ, డ, ద, బ. సో గజడ దబలను సరళాలు అంటాం. నెక్స్ట్, ఊష్మాలు. ఊష్మాలు శేష, సాహ. ఇక్కడ శేష, సాహ వీటిని మనం ఊష్మాలు అని పిలుస్తాం. సో ఫ్రెండ్స్, ఇది అక్షరాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.